హైదరాబాద్లో పబ్బులపై అటాక్. సో, ఈ అటాక్ మెయిన్‌గా పోలీస్ వాళ్ళు చేశారు. టైం దాటిన తర్వాత కూడా ఈ పబ్‌ల నిర్వహణ అనేది చేస్తూ ఉన్నారు. దాంతో పాటు కూడా చాలామంది మైనర్‌లు సో, వాళ్ళని కూడా పబ్ వాళ్ళు అనుమతిస్తున్నారు. 18 ఇయర్స్ కంటే బిలో ఉన్నవాళ్ళు ఇన్‌ఫాక్ట్ 21 ఇయర్స్ కంటే బిలో ఉన్న అమ్మాయిలు గాని, వీళ్ళని అలౌ చేయకూడదు అని చెప్పేసి చాలా వరకు రూల్ అనేది కూడా ఉంది. అవన్నీ పాటించుకోకుండా డబ్బులొస్తున్నాయి కదా అని చెప్పేసి పబ్బు యాజమాన్యం వీళ్ళన్నిటిని కూడా తొంగలో తొక్కేసి మరైతే వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్తుంటే మరి పోలీస్ వాళ్ళు సడన్‌గా అటాక్ చేశారు. మరి దీనికి సంబంధించి మరి మనతో పాటు కూడా పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు ఉన్నారు. మరి మేడం ఏమంటారో కూడా విందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. ఈ పబ్ల మీద ఆకస్మిక తనిఖీలు అనేది కూడా పోలీసు వాళ్ళు చేయడం అనేది కూడా చాలా మంచి పని అనిపిస్తుంది. ఏంటంటే అసలు వెలుగు చూడని నిజాలు అనేది కూడా అన్ని బయటకు వచ్చాయి. మరి దానికి సంబంధించి మీరేమంటారు? అవును, మనకి ఏరియాలు పేర్లు పక్కన పెడితే సిటీలో ఇలాంటివి బాగా ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా మైనర్స్ కూడా బాగా అలవాటు పడిపోయారు. చూస్తుంటే చాలా దారుణం. రీసెంట్గానే ఒక మైనర్ అమ్మాయిని ఇలా తీసుకెళ్ళి ఒక ప్రముఖుల అమ్మాయి చాలా గొడవైంది, స్టిల్ నడుస్తూ ఉంది. ఆ అమ్మాయి కూడా ఇట్లా పబ్బులకి వెళ్ళడము ఇలాంటివి ఏంటంటే తెలిసి పెద్దవాళ్ళు ఏం చేయలేక కొంత, తెలియక కొంత జరుగుతున్నాయి. ముఖ్యంగా మైనర్స్కి ఏం తెలుస్తుంది, వాళ్ళకేం తెలీదు. వాళ్ళకన్నా పెద్దవాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళడం. ఎలా వెళ్తారంటే వీళ్ళ దగ్గర కూడా మనీ ఉంటుంది. పెద్దవాళ్ళ పిల్లలు అనుకో, వాళ్ళకి పాకెట్ మనీలని అవన్నీ ఇవన్నీ ఉంటాయి, మనీ ఏమీ తక్కువ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న జాబులు చేసుకునే అమ్మాయిలు కూడా ఇలాంటి కల్చర్కి అలవాటు పడుతున్నారు. అంటే మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని చెప్పి సంపాదించుకోవడానికి బయటకు వచ్చి ఇలాంటి అలవాట్లకు అలవాటు పడి సంపాదించిన కాస్త డబ్బు పాడు చేసుకుని, ఆరోగ్యం పాడు చేసుకుని, కెరీర్ పాడు చేసుకుని దీనావస్థకి దిగజారుతున్నారు. మరి ఇది పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని మనం చాలాసార్లు అడిగాం. పాపం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక సవాలుగా తీసుకుని ఏం చేశారంటే లేడీ కమిషనర్ ఆవిడ ఏం చేశారంటే 2-3 రోజులు అక్కడ వెళ్ళి మొత్తం చెక్ చేశారు. అంటే నిఘా మేబీ మఫ్టీలో వెళ్ళుంటారు ఆవిడ. వెళ్ళి మొత్తం అన్ని అసలు ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి మొత్తం 4 పక్కల నుంచి చూసి 3వ రోజు రైడ్ చేశారు. దాని మీద చేసి వాళ్ళని అరెస్టులు చేయడం కూడా జరిగింది, మేనేజ్మెంట్ వాళ్ళని. అందులో ఏంటంటే మాదక ద్రవ్యాల దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి, తర్వాత వ్యభిచారం దగ్గర నుంచి, ఇంకా వేరే స్టేట్స్ నుంచి అమ్మాయిల్ని పిలిపించి వాళ్ళతో డాన్సులు చేయించటము, వాళ్ళని అట్రాక్ట్ చేసి వచ్చిన వాళ్ళ దగ్గర బిల్స్ ఎక్కువ పెట్టించడం. ఇది చాలా రోజుల నుంచి వింటున్నాం మనం. అది వాళ్ళు ఆ తాగుడు మైకంలో కానీ, ఆనందం మైకంలో కానీ బిల్స్ ఎక్కువ చెల్లించేటట్టుగా వీళ్ళు చేయడం, ఇలాగా ఎక్కువ తాగించడం, ఎక్కువ ఆర్డర్స్ చేయించడం, వాట్ ఎవర్ ఇట్ ఎలా చేస్తున్నారు అనేది అనవసరం. వాళ్ళు బిల్స్ పెరిగిపోవడము, ఇంటికి వెళ్ళి చూసుకుంటే జేబులు ఖాళీ. మరి అది ఆనందంలో వాళ్ళకి తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత జేబులు ఖాళీలు చూసుకుంటే అప్పుడు ఏడుపు వస్తుంది. ఇదంతా కూడా దారుణమే కదా. ఈ ఒకటి కాదు, ఇలాంటి చీకటి కార్యక్రమాలు అనాలా ఏమనాలి ఇవి జరుగుతున్నప్పుడు మరి పోలీసు శాఖ వాళ్ళు గట్టిగా సవాల్గా తీసుకుని ఈ పని చేశారు. లేడీ కమిషనర్ అయ్యుండి ఆవిడ చక్కగా అసలు లేడీస్ ఇలా ఉంటేనే నన్ను అడిగితే సమాజం చాలా బాగుంటుంది. కానీ అంటే అక్కడున్న పబ్ యాజమాన్యాలు కూడా అంటే అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి, ఒక డబ్బుల కోసం అని చెప్పేసి మైనర్ వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేయడానికి కూడా ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు చెయ్యకపోవచ్చు, ఈ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి కలిసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఓకే. ఇప్పుడు చైల్డ్ లేబర్ అని చెప్పి ఉంది మనకు ఒకటి యాక్ట్. దాని మైనర్ పిల్లల్ని ఎక్కడా కూడా వర్క్ తీసుకోకూడదు, తీసుకుంటే పెట్టుకున్న వాళ్ళ మీద కేసు. అందుకని ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తే మైనర్స్ని వర్క్లోకి తీసుకోరు. మరి ఇక్కడ ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మరి అక్కడ ఎందుకు అలౌ చేస్తున్నారు? ఇక్కడ కేవలం డబ్బు సంపాదనకే వెళ్తున్నారు, ఇల్లు జరుగుబాటు కోసం కష్టంలో ఉండి. అయినా కూడా మీరు కడుపు నింపుకోవడానికి వీలు లేదు, మీరు మైనర్లు అని చెప్పి పంపించేస్తున్నారు. అక్కడ దేనికి అలౌ చేస్తున్నారు, ఏం చేయడానికి అలౌ చేస్తున్నారు? చేయకూడదు కదా. ఇప్పుడు ఆధార్ కార్డులు చూడాలి. ఇప్పుడు మొన్న ఎక్కడ విన్నాను, ఫేక్ ఆధార్ కార్డులు కూడా తీసుకొచ్చి మేము మేజర్లు అన్నారంట. ఇంత దారుణాలు విచిత్రాలు జరిగిపోతున్నాయి. సరే, ఏది ఏమైనా సరే వాళ్ళ ఆధార్ కార్డే అక్కడ ప్రమాణం కాబట్టి అలాంటివైనా చూసినా లోపలికి పంపించాలి. అంతే నోటి మాటలతోటో ఫ్రెండ్స్తోనో వెళ్ళిపోతే వాళ్ళు అలౌ చేయడం కూడా. మీరు అన్నట్టు డబ్బుల కోసం యాజమాన్యం వాళ్ళు అలౌ చేస్తున్నారు, వాళ్ళేమి రప్పించడం లేదు. అలౌ చేస్తున్నారు ఇన్ ద సెన్స్ రప్పించడం. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇంకా పెద్ద ఏజ్ ఉన్న ఫ్రెండ్స్ తోటి కలిసి వస్తున్నారంటే మీరు అక్కడ చెక్ చేయాలి కదా. మన పర్సులును మన కర్చీఫ్లు చెక్ చేస్తారు అక్కడ, అవే చేయాల్సిందే. పబ్లోకి వెళ్తాడని బాంబు పట్టుకెళ్తాడా, లేదా ఇంకోటి ఏమైనా పట్టుకెళ్తాడా? మైనర్ పిల్లలు వస్తున్నారా లేదని కదా చెక్ చేయాలి.
మాలాంటి వాళ్ళ హ్యాండ్ బ్యాగులు ఖర్చీఫులు దులిపి చూపించాలి, ఇదా మీరు చేసే చెకింగ్లు ఇవా? అవి చూడండి ఫస్ట్. అక్కడ పిల్లలు దారుణానికి గురవుతున్నారు, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, ఆ చీకట్లో కొట్టుకుంటున్నారు, జీవితం అనేది పాడు చేసుకుని. అది కదా వాళ్ళు చేయాల్సింది. సో వీళ్ళు మంచి పని చేశారు, పోలీస్ శాఖ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేసి పట్టుకున్నారు. అయితే ఇక్కడ ఆ పిల్లలు మేజర్లా మైనర్లా అనేది తల్లిదండ్రులు కనిపెట్టుకుంటూ ఉండాలి కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ మేజరా మైనరా పక్కన పెడదాం, ఎవరైనా సరే పిల్లలు అర్ధరాత్రి దాటే వరకు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, వెళ్తూ వెళ్తూ ఎలా వెళ్తున్నారు, వస్తూ వస్తూ ఎలా వస్తున్నారు, ఇక కనిపెట్టుకోవాల్సిన పూచి ఉంది కదా. ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి, చాణక్య బయోమెట్రిక్ లాక్ సిస్టమ్ వచ్చేసింది కదా. అదేమవుతుందంటే తమ్ ఇంప్రెషన్ అందరూ పెట్టేసుకుంటాం, ఎవరన్నా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, అర్ధరాత్రి తలుపులు తీలేమబ్బా అని చెప్పి అది పెట్టేసుకుంటున్నారు. ఆ అర్ధరాత్రి తెల్లవారుజాన వచ్చినోడు అది తమ్ పెట్టేసుకుంటాడు, లోపలికి వచ్చేస్తాడు. పిల్లలు ఎప్పుడు వస్తున్నారో నీకు తెలియదుగా, ఎరా ఎప్పుడొచ్చావరా అని తెల్లారి అడిగితే, అమ్మ నేను అసలు ఎప్పుడో వచ్చాను 9ంటికే. అవునా, నేను అక్కడే ఉన్నాను రా అంటే, అటు తిరిగి ఉన్నావు మమ్మీ నేను చూశాను. దీనికి అంతటికి కారణం పేరెంట్స్. పిల్లలు ఉన్న ఇళ్లల్లో బయోమెట్రిక్ అనవసరం. మరి చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి తమ్ము ఇవ్వాల్సిన అవసరం లేదు. పెద్ద పిల్లలు ఉన్నప్పుడు బయోమెట్రిక్ పెట్టకండి. వృద్ధులు పెద్దవాళ్ళు ఇద్దరిద్దరే ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకోండి, సేఫ్టీ కోసం. అంతే. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అనేది మీకు అజా ఉండాలి కదా. ఉండాలి అంటే ఇలాంటివి పెట్టకూడదు. మీరు అక్కడ కూర్చోండి, సోఫాలో కూర్చోండి, రాకపోతే ఫోన్లు చేయండి, వచ్చే వరకు కూర్చోండి, పట్టుకోండి ఈ టైంకి వచ్చావేంటని. మరి ఇది చేయలేకపోతున్నారు. వీళ్ళు కూడా ఉద్యోగాలు, బిజినెస్లు, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ ఎక్కడ కాపలా కాస్తాం, ఎంతకాలం కాస్తాం, మా వల్ల కావట్లేదు, విసిగి వేసారిపోతున్నారు తల్లిదండ్రులు కూడా. అయినా కూడా రేపొద్దునే ఆనకేదన్నా వస్తే ఇవి తల్లిదండ్రులనే అడుగుతారు. ఇదొక కర్మ. వాడు 25 ఏళ్ళు వచ్చి వెధవ పని చేస్తే వచ్చి తల్లిదండ్రులను అడుగుతారు, కర్మ కాకపోతే ఏంటి? అందుకని ఇది ఎక్కడి నుంచి రావాలి, ఒక డిసిప్లిన్తో రావాలి. మైనర్లు అయితే 2 బాధ ఇంట్లో కూర్చోబెడతాం. 25 ఏళ్ళు వచ్చిన వాడిని ఏం చేయాలి? వీడికైనా వాడికైనా ఒక డిసిప్లిన్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పాలి, భయం అనేది నేర్పాలి. భయం అంటే చీకట్లో బూచి ఉంది, అన్నం తినిపోతే పట్టిస్తా, అదిగో పోలీసు వాడికి పట్టిస్తాను అన్నం తినిపోతే, ఇలాగే మాట్లాడుతున్నారు. నేను చాలాసార్లు చెప్తాను, ఇలా చూస్తే మీరు అట్లా భయపెట్టకండి, పోలీస్ అంటే మీరు ఇంకో రకంగా భయపెడుతున్నారు, అలా కాదు, అలాగే బూచి అంటున్నారు, అది ఎందుకు భయపెడుతున్నారు అసలు, మీరు అనవసరమైన భయాలు పెడుతున్నారు వాళ్ళకి. అలా కాదు, అటువంటి భయంతో మీరు పెంచారంటే వాళ్ళు ఎదగరు. అసలు ఏం చేస్తే ఏం జరుగుతుందో అన్న భయాన్ని మీరు కల్పించి వాళ్ళకి నేర్పించండి. ఆ భయం ఉంటే వాడు వెధవ పనులు చేయడు, తప్పు పనులు చేయడు, వాడు కండిషన్లో ఉండి పెరుగుతాడు, చక్కగా వాడికి వాడు పేరు తెచ్చుకుంటాడు, మీకు పేరు తీసుకొస్తాడు, వాడు భవిష్యత్తు వాడు మంచిగా చూసుకున్నవాడు అవుతాడు. ఇది కదా మీరు నేర్పాలి. మీరేమి విచ్చలవిడిగా వదిలేస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా బాగా డబ్బులు ఇస్తారు, డబ్బులు లేని ఇళ్లలో పిల్లలు దొంగతనాలు కూడా చేస్తున్నారు, లేదా మెళ్ళ చిన్న చిన్న చైన్స్ ఉంటే అవి అమ్మేసుకోవడం, రింగ్ ఉంటే అమ్మేసుకోవడం, అంటే ఇలాంటి వాడికి అట్రాక్ట్ అయిపోయి ఏమైనా చేసేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మీ ఇంటి నుంచే కదా వెళ్తున్నారు, మళ్ళీ మీ ఇంటికే వస్తున్నారు కదా, అప్పుడు మీరు కదా చూసుకోవాలి, నష్టం అంతా మీకే జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా పిల్లల్ని కాచుకోవాలి. వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మంచిగా చేసుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళని వదిలేయండి, వదిలేసి దూరం నుంచి వాళ్ళని గమనిస్తూ ఉండండి. భార్యతో ఎలా ఉంటున్నాడు, భర్తతో ఎలా ఉంటుంది, సంసారం బాగా చేసుకుంటున్నాడా, ఉద్యోగం బాగా చేసుకుంటున్నారా, సమాజంలో బాధ్యతగా ప్రవర్తిస్తున్నాడా లేదా, ఇలాంటి ఏ ఏజ్గా నేర్పించుకుంటూ వెళ్ళారంటే వాడు పర్ఫెక్ట్గా బతుకుతాడు. మీరు ప్రతిసారి వేలు పట్టుకుని నడిపించలేరు. కాబట్టి సమాజంలో పక్షి కూడా ఒక గూట్లోంచి వదిలేసే ముందు ఎన్నో నేర్పిస్తుంది. రెక్కలు వచ్చి ఇలా ఎలా అంటున్నప్పుడు పట్టుకుని కూర్చోదు, వదిలేస్తుంది, ఇంకా దానికి తెలుసు ఎలా బ్రతకాలో. అలాగే పిల్లలకి కూడా అన్నీ నేర్పించండి, వాళ్ళు ఎలా బ్రతకాలో వాళ్ళే బ్రతుకుతారు. అంటే ఈ విషయంలో అయితే తల్లిదండ్రులదే అంటే మేజర్ పాత్ర ఉందని కూడా దాదాపుగా. మరి ఇంటికే కదా వస్తున్నారు, ఏ టైంలో వస్తున్నారో మీరు చూసుకోవద్దు. నైస్ మా. ఏంటంటే ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చేసింది ఖచ్చితంగా మనం అభినందించాలి. అండ్ తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని కూడా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.